వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఒక పక్కన నుంచి బంగ్లాదేశ్లో హిందువుల మీద ఊచకోత జరుగుతూనే ఉంది. చూసాం నిన్న కూడా ఒక వ్యక్తిని దారుణంగా చంపేశారని. ఇప్పటికే పాకిస్తాన్ బంగ్లాదేశ్తో భారత్కి పెద్ద తలనొప్పిగా మారుతున్న తరుణంలో ఇప్పుడు కొత్తగా పన్ను ఒక స్టేట్మెంట్తో బయటకు వచ్చాడు. ట్రంప్ ల్యాండ్ క్రైస్తవాలకు సంబంధించి ఈశాన్యం మీద 5 రాష్ట్రాల మీద కన్నేసి క్రైస్తవానికి సంబంధించి వాటిని అప్పజెప్పేయాలి, ఒక క్రైస్తవ భూమిని ఏర్పాటు చేయాలి, దానికి ట్రంప్ ల్యాండ్ అనే పేరు పెట్టాలి అని. అసలు ఏంటి తలనొప్పి? ఈ రెండింటికి ఏమైనా సంబంధం ఉందా? ఒకే టైంలో భారత్ మీద ఇలాంటి అటాక్స్ ఎందుకు జరుగుతున్నాయి? ఇలాంటి అనేక విషయాలను తెలియజేయడం కోసం ఈరోజు శ్రీహర్ష గారిని మళ్ళీ మన స్టూడియోకి తీసుకొచ్చాను. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే శ్రీహర్ష గారు. నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మొన్న మీరు చెప్పిన వాటికి అంటే ఎవ్వరూ చెప్పని కొత్త కంటెంట్ చెప్పారని మా ప్రేక్షకులు అయితే మస్తు రిసీవ్ చేసుకున్నారు. అండ్ అందుకే ఇప్పుడు ట్రంప్ ల్యాండ్ గురించి కూడా మీరు చెప్తే బాగుంటుంది అని పిలిచాము. బంగ్లాదేశ్తో ఇష్యూ చూస్తున్నాం, ఇప్పటికే చాలా వస్తున్నాయి. మనం బంగ్లాదేశ్కి చాలా సపోర్ట్ చేస్తున్నాము, ఆపేయాలి, మోదీ గారు నిర్ణయం తీసుకోవట్లేరు, ఇవన్నీ చూస్తున్న టైంలో సడన్గా పన్ను ఒక క్రైస్తవ భూమి కోసం భారతదేశంలో మాట్లాడటం ఎలా చూడాలి? అంటే దీంట్లో లాస్ట్ టైం మీరు అన్నట్టుగా మనం ఆ వీడియోలో నేను ఆ నార్త్ ఈస్ట్లో ఉన్న ఒక ఇస్లామిక్ టెర్రర్ అంటే అక్కడ వీలైతే లష్కర్ కానివ్వండి, లేకపోతే జైష్ కానివ్వండి, పాకిస్తాన్ ఎలా పనిచేస్తుంది, ఐఎస్ఐ ఎలా పనిచేస్తుంది, బంగ్లాదేశ్ ఎలా పనిచేస్తుంది, దీని గురించి మనం మాట్లాడుకున్నాం. సో అలాగే కానీ అక్కడ అండర్ ద రేడర్ అంటే చాప కింద నీరులాగా ఉన్న ఒక పెద్ద థ్రెట్ నార్త్ ఈస్ట్కి, ఇండియన్ సోవర్నిటీకి ఏంటి అంటే క్రిస్టియన్ మాఫియా. చర్చ్ ద్వారా కానివ్వండి, కన్వర్షన్ ద్వారా కానివ్వండి, సపరేటిజం ద్వారా కానివ్వండి, నార్త్ ఈస్ట్లో వీళ్ళ థ్రెట్ అనేటిది చాలా పెద్దది. ఇంకా పన్నుది దీనిది మనం చూసుకున్నట్టయితే మీరు ఇందాక అడిగిన ప్రశ్నకి పన్నుది ఇప్పుడు ఎందుకు కామెంట్ చేశాడు ట్రంప్ ల్యాండ్ గురించి అంటే టైమింగ్. మీకు 2 ఉదాహరణలు చెప్తా. ఉదాహరణల కంటే కూడా ఇన్సిడెంట్స్. బంగ్లాదేశ్లో హిందువులది మనం చూస్తూనే ఉన్నాం. యాక్చువల్లీ దురదృష్టవశాత్తు అక్కడ ఎన్ని అవుతున్నాయంటే మనకి మనకు కన్ఫ్యూజన్ వస్తుంది. ఓకే, ఇది ఆల్రెడీ చెప్పామా, ఇది అదేనా లేకపోతే ఇది వేరేదా అని. ఇళ్ళని మీరు ఇంకా అక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే హిందువులని ఇళ్లల్లో లాక్ వేసేసి ఇంటికి నిప్పు పెడుతున్నారు. ఇది మరి కోఆర్డినేట్ ఇది మనం చూసుకున్నట్టయితే గనక మన భారతదేశంలోనే ఇలాంటిది మనం ఒకటి విట్నెస్ చేసాం. దురదృష్టవశాత్తు అది చాలా మంది ఒక రకంగానే మాట్లాడతారు. నరేటివ్లో ఈ యాంటీ హిందూ, యాంటీ ఇండియన్ నరేటివ్ వాడేవాళ్ళు దాని ముందు జరిగింది కాకుండా అది జరిగిందే వాడతారు. సాబర్మతి ఎక్స్ప్రెస్ తగలెట్టింది కూడా కరసేవకులు ఉన్నది బయట నుంచి లాక్ చేసేసారు. ఇది ఒకటనట్లే ప్యాటర్న్. ఇలాంటివి చేసేవాళ్ళు ప్యాటర్న్ ఒకటే ఫాలో అవుతారు. వీళ్ళందరూ ఒకటేనా అంటే అఫ్ కోర్స్ ఎకో సిస్టమ్ అంతా ఒకటే ఉంటుంది కాబట్టి. సో మనకి చెప్పొచ్చేది ఏంటంటే ఇవన్నీ తెలుసు మనకి. ఈ హిందువుల మీద అవుతున్నప్పుడు ఒక అవుట్రేజ్ ఉంది భారత్లో, మన ప్రభుత్వం ఏమన్నా చెయ్యాలి అని. ఎట్ ది సేమ్ టైం ప్రపంచం ఎందుకు ఏమీ మాట్లాడట్లేదు అని. ఈ అవుట్రేజ్ ఉన్న టైంలో పన్ను ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు. ఏంటి అంటే ట్రంప్ ల్యాండ్ కావాలి అని. ఎందుకు అంటే క్రిస్టియన్స్ నార్త్ ఈస్ట్లో పర్సిక్యూట్ అవుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం ఒక ల్యాండ్ క్రియేట్ అవ్వాలి భారత్ నుంచి వేరయ్యాను. దానికోసం తను ఏ స్టేట్స్ అన్నాడు? అస్సాం, మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్ అండ్ త్రిపుర. 5 రాష్ట్రాలు. ఎట్ ది సేమ్ టైం ఇదే అంటున్న టైంలో భారత్లో ఇంకొక నెరేటివ్ స్ప్రెడ్ అవుతూ వస్తుంది. క్రిస్టియన్స్ మీద అటాక్లు అవుతున్నాయని, క్రిస్మస్ని చేసుకొని ఇవ్వట్లేదు అని, అవును క్రిస్టియన్స్ని కొడుతున్నారు అని ఏకంగా ప్రధానమంత్రికి లేఖ రాసేశారు. సో అంటే దీన్ని బట్టి అండ్ దీనిని ఎంత ఇంటర్నేషనలైజ్ చేస్తున్నారు అంటే టీఆర్టీ వరల్డ్, టర్కీది ఏదైతే మీడియా ఉందో అఫీషియల్ మీడియా, టీఆర్టీ వరల్డ్ కూడా దీన్ని స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేసింది. మన మీడియా కూడా దాన్ని కొంచెం గట్టిగానే మాట్లాడుతూ వస్తున్నారు దాన్ని ఖండిస్తూ. ఎందుకంటే కొన్ని చోట్ల క్రిస్మస్ ట్రీ పెట్టినప్పుడు ఫైర్ యాక్సిడెంట్లు జరిగితే దాన్ని కూడా హిందువులే తగలెట్టారని, హిందూ సంస్థలు తగలెట్టారని. సో మీరు చూసుకున్నట్టయితే ఒక ప్యాటర్న్ ఉంది. క్రిస్టియన్స్ని పర్సిక్యూట్ చేస్తున్నారు అని చెప్పి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరిగిన వాటిని యాంప్లిఫై చేసి పెద్దగా మాట్లాడుతున్న టైంలో దీనికి టర్కీ లాంటి ఒక ఎకో సిస్టమ్ దీన్ని ఇంకా యాంప్లిఫై చేస్తున్న టైంలో పన్ను ఇది మాట్లాడాడు. నిజంగా క్రిస్టియన్స్ని ఏమీ పర్సిక్యూట్ చేయట్లేదు, అందరూ సమానం అని చెప్పడానికే మోదీ గారు క్రిస్మస్ ఈవెంట్కి వెళ్ళారు. అవును, ఓకే, ఆయన ప్రైమ్ మినిస్టర్,
ప్రైమ్ మినిస్టర్ అన్ని అన్నాక అందరూ మతాలని సమానం, గౌరవించాలి. అవును. అందరూ సమానమే. సో ఆయన అది కూడా వెళ్ళారు. బట్ అట్ ది సేమ్ టైం ఈ మిత్తుని బస్ట్ ఇది ఏదైతే ఒక నెరేటివ్ రన్ చేస్తున్నారో దాన్ని బస్ట్ చేయడానికి కూడా మామూలుగా మనం ఎంతసేపు భారత్ని ఇలా చూసేవాళ్ళు, మనం చూసినట్టయితే పాకిస్తాన్ ఎలాంటి దేశం అందరికీ తెలిసిందే, అక్కడ మైనారిటీస్ని ఎలా చూస్తారో అందరికీ తెలిసిందే. అలాంటి పాకిస్తాన్లో ఇదే క్రిస్మస్ టైంకి రోడ్డు మీద బైబిల్ పంచుతున్నారు. ఆసిమ్ మునీర్ బైబిల్ చదువుతున్నాడు. మామూలుగా అసలు అక్కడ వాళ్ళు ఎంత రిలీజియస్ ఫెనటిక్స్ తెలుసు, కానీ ఇదంతా ఎలా అవుతుంది? ఎందుకు అంటే భారత్ ఇంటాలరెంట్, పాకిస్తాన్ టాలరెన్స్ ఎక్కువ. అంతేందుకు ఇవి పక్కన పెట్టండి, బంగ్లాదేశ్ లోనే క్రిస్టియన్స్ ని అటాక్ చేశారు, కానీ దాని గురించి ఎవరు మాట్లాడట్లే. అంటే మీరు చూసుకున్నట్టయితే హిందూస్ మీద ఏదైతే ఒక పర్సిక్యూషన్ అవుతుందో అదే యాంప్లిఫై అవ్వకుండా దానికి కౌంటర్గా భారత్ లో క్రిస్టియన్స్ పెర్సిక్యూట్ అవుతున్నారు అనేది ఒక నెరేటివ్ రన్ చేయాలని, దీనికి హిందూ సంఘాలని దాని తర్వాత ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలి అని ఒక కుట్రలో భాగమే ఇది. అందుకే మనం చూసుకున్నట్టయితే న్యూయార్క్ టైమ్స్ ఆర్ఎస్ఎస్ గురించి కవర్ పేజ్లో రాసింది. ఆర్ఎస్ఎస్ గురించి కవర్ పేజ్లో న్యూయార్క్ టైమ్స్ రాసింది. హిందూ నేషనలిజం కోసం వీళ్ళు ఫైట్ చేస్తున్నారు అండ్ మామూలుగా ఏవైతే వీళ్ళు మాట్లాడతారో అవన్నీ. సో టైమింగ్ చూడండి, మోదీ గారిని టార్గెట్ చేయడం, మన ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం, ఆర్ఎస్ఎస్ టార్గెట్ చేయడం, ఇవన్నీ హిందువుల మీద దాడులు జరుగుతూ ఉంటే వాటిని కప్పిపుచ్చడానికి లేనివి రేస్ చేస్తూ ఉండడం. సో ఇది చూసుకున్నట్టయితే ఇది ఒక ప్యాటర్న్ ప్రకారం ప్రభుత్వాన్ని, హిందూ సంస్థల్ని, హిందువుల్ని అండ్ దీని ద్వారా ఏంటంటే ప్రధానమంత్రి మీద ఒత్తిడి తెచ్చి ఒక రకమైన టెన్స్ ఎన్విరాన్మెంట్ ఇంటర్నేషనల్ క్రియేట్ చేసి భారత్ ఇమేజ్ డ్యామేజ్ చేయడంలో భాగమే ఇదంతా జరుగుతోంది. ఆటోమేటిక్గా భారత్ ప్రపంచ దేశాలన్నిటికీ ఇప్పుడు మెప్పు పొందుతోంది, మోదీ గారికి మంచి ఫాలోయింగ్ పెరిగింది. అండ్ హిందుత్వ కోసం భారతదేశంలో కంటే కూడా బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న దారుణాలకు సంబంధించి ప్రపంచంలో మిగిలిన దేశాలు కొన్ని ఇస్లాం కంట్రీస్ నుంచి కూడా వాళ్ళని రక్షించాలి అని రావడం, మేబీ ఇవన్నీ చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. అసలు పన్ను నార్త్ ఈస్ట్ని ఎందుకు టార్గెట్ చేశారు? ఇది ఎందుకు అర్థం కాలేదు నాకు. సింపుల్ అండి. ఇప్పుడు మామూలుగా నేను మీకు లాస్ట్ టైం వీడియోలో బంగ్లాదేశ్లో మొత్తం అంతా జరుగుతున్నది, ఐఎస్ఐ ఎలా ఉంది అండ్ వీటికి టర్కీ, యుఎస్, యూరోప్ ఎలా బ్యాకింగ్ చేస్తున్నాయో చెప్పాను. ఇప్పుడు పన్నుది అడిగారు మీరు. భారత్కి ఒక ఎండ్లో ఉండేది పంజాబ్, అవును, దాన్నే విడిగా చూడాలి, ఖలిస్తాన్ కావాలి అని అడిగే వ్యక్తి పన్ను. అదే వ్యక్తి భారత్కి ఇంకొక ఎండ్లో ఉన్న దాన్ని సపరేట్ చేశాలని అంటున్నాడు. సో ఖలిస్తాన్ కోరుకునే అతను ట్రంప్ ల్యాండ్ కావాలి అంటున్నాడు. అవును, ఒక ఎండ్ ఇంకొక ఎండ్, ఇది 1 పాయింట్. అండ్ ఈ పన్ను అని అతను ఎక్కడుంటాడు? యుఎస్, కెనడా. మనకి తెలిసిందే, ఇందాక మీకు హిందూ అట్రాసిటీస్ని సప్రెస్ చేయడానికి ఇందులో భాగంగానే ఇది ఒకటని అన్నాను. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే, యూకేలో హిందూ కమ్యూనిటీ బయటికి వచ్చి బంగ్లాదేశ్ హై కమిషన్ ముందర ప్రభుత్వం రియాక్ట్ అవ్వాలి, చర్యలు తీసుకోవాలని చెప్పి హిందువులే బయటికి వచ్చి బంగ్లాదేశ్ హై కమిషన్ ముందు చేస్తూ ఉంటే వాళ్ళని అడ్డుకున్నది, వాళ్ళని వ్యతిరేకించింది ఖలిస్తాన్ వాళ్ళు. అవును, ఖలిస్తాన్ వాళ్ళు. అవును. అండ్ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే అంటే ఇదేమి ఆల్ ఆఫ్ ఏ సడన్ వచ్చింది కాదండి. అంటే ఖలిస్తాన్కి ఈ నార్త్ ఈస్ట్ ఏదైతే సపరేటిజం ఉందో ఈ క్రిస్టియన్స్ది నార్త్ ఈస్ట్లో, ఇది ఏదో ఆల్ ఆఫ్ ఏ సడన్ వచ్చింది కాదు. 2023లో కెనడాలో సరే అనే ఒక సిటీ ఉంది, అక్కడ ఒక గురుద్వారా ఉంది. ఆ గురుద్వారాను నడిపే అంటే ఇంపార్టెంట్ పీపుల్ ఎవరు అంటే హర్దీప్ సింగ్ నిజ్జర్. అవును. ఆ నిజ్జర్ నడిపే గురుద్వారాకి కుకీ సపరేటిస్టులు వెళ్ళేవాళ్ళు. వెళ్ళి మేము మీకు హెల్ప్ చేస్తాం, మీరు మాకు హెల్ప్ చేయండి అని అనడం. వాళ్ళు దాని తర్వాత నిజ్జర్ది అయిన తర్వాత కొంచెం వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళడం. వీళ్ళే ఎన్నోసార్లు పన్నును కూడా కలిశారు. కుకీ ల్యాండ్ కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కెనడాలో ఉన్న సపరేటిస్టులు, వాళ్ళు పన్నును కూడా కలిశారు. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మామూలుగా ఖలిస్తాన్ అనేది సిఐఏది ఇండియాని డీస్టేబిలైజ్ చేయడానికి సిఐఏది ఒక టూల్ అని అంటారు. సేమ్ విత్ నార్త్ ఈస్ట్. అంటే ఇంకొకటి ఈ ఖలిస్తాన్ ప్రభావవంతంగా భారత్లో ఎక్కువ లేదు, కానీ భారత్లో ఉన్నట్టుగా చూపించాలి అంటే వీళ్ళు ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తూ ఉంటారు? అమెరికా, కెనడా, యూకే, ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్. వీటినే 5 ఐస్ అని అంటారు. ఈ 5 ఐస్లో ఇంపార్టెంట్ కంట్రీసే ఇప్పుడు మనం చూస్తున్నాం బంగ్లాదేశ్లో ఎలా చేస్తున్నారు.
అండ్ ఈ 5 eyes లో ఒక చోటే బంగ్లాదేశ్లో హిందువులకు జరుగుతున్న దానికి మాట్లాడాలి అంటే ఖలిస్తానీలు వచ్చారు. సో దీన్ని బట్టి ప్యాటర్న్ మనకి ఏమర్థం అవుతుంది అంటే వీటన్నిటిని కూడా యుఎస్ఏ ఒక రకంగా రెచ్చగొడుతోంది, నడిపిస్తుంది, భారత్ని డీస్టెబిలైజ్ చేయడానికి కుట్ర పన్నుతోంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇప్పుడు ఇన్ని జరుగుతున్నప్పుడు మన ప్రభుత్వానికి ఏమీ తెలీదా, మన ప్రభుత్వం ఏం చెయ్యట్లేదు అనే ప్రశ్న అందరికీ వస్తుంది. ఒక్కటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం పోరాడుతున్న శక్తులు నార్మల్ వాళ్ళు కాదు. భారత్ ఇంకా మొత్తం ప్రపంచాన్ని వ్యతిరేకించి ఎదిరించి పోరాడేంత బలం లేదు. కాబట్టి మనం ఏం చేసినా చాలా డిప్లొమాటిక్గా మనకి మంచి జరగాలి, మనని ఎవరైతే ఆపాలనుకుంటున్నారో వాళ్ళవి ఏవైతే కుట్రలు ఉన్నాయో అవి భగ్నం అవ్వాలి, కానీ భారత్కి నష్టం కలగకూడదు. మన ప్రభుత్వం ఇప్పుడు అనుసరిస్తున్న వ్యూహం అదే. 2025లో అంటే 6 for Justice మీద కానివ్వండి, పన్ను నడిపేది, పన్ను మీద కానివ్వండి, మన వాళ్ళు శాంక్షన్స్ పెట్టారు. 2025లో శాంక్షన్స్ని హోమ్ మినిస్ట్రీ ఎక్స్టెండ్ చేసింది. దానికి వాళ్ళు వాడిన కారణం ఏంటి అంటే ఇతను కేవలం ఖలిస్తానే కాదు, క్రిస్టియన్ ల్యాండ్, కుకీ ల్యాండ్ని కూడా ఇతను ఎంకరేజ్ చేస్తున్నాడు, ద్రవిడియన్ ల్యాండ్ని ఎంకరేజ్ చేస్తున్నాడు, ఉర్దూయిస్తాన్ని ఎంకరేజ్ చేస్తున్నాడు. సో ఇది పన్ను ఇప్పుడు అన్నాడు అంటే ఇదేమి ఆల్ ఆఫ్ సడన్ వచ్చింది కాదు, ఇతను ఎప్పటి నుంచో దీన్ని ప్రొపగేట్ చేస్తూ వస్తున్నాడు. మన ప్రభుత్వం కూడా ఈ ప్యాటర్న్ ని అర్థం చేసుకుంటూ వస్తుంది. అండ్ ఈ పన్ను ఖలిస్తాన్ వాళ్ళు ఇక్కడ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే గనక క్రిస్టియానిటీ గురించి మీకు ఇందాక చెప్పాను, నార్త్ ఈస్ట్ లో అండర్ ద రేడార్ అది ఎలా ఉందని, అలాగే పంజాబ్ లో కూడా వాళ్ళు అలాగే స్ప్రెడ్ అవుతూ వెళ్తున్నారు. ఒక రకంగా ఒక పాస్టర్ ఇటీవల ఒక వీడియో సర్క్యులేట్ అవుతుంది. ఆ పాస్టర్ ఏమంటున్నాడు అంటే సిక్స్ని కన్వర్ట్ అవ్వండి, మీరు హిందూస్ మీ బ్రదర్స్ కాదు, వారికి రెడీగా ఉండండి హిందువుల మీద, కంట్రీ మీద. అవును. సో వీళ్ళు కన్వర్ట్ అవ్వగానే వీళ్ళు ఆటోమేటిక్గా వీళ్ళ లాయల్టీ ఏదైతే ఉంటుందో అది పోతుంది దేశం మీద. సో వాళ్ళు అప్పుడు థ్రెట్ అవుతారు. సో వాళ్ళు థ్రెట్ అవ్వకుండా ఉండాలంటే వాళ్ళకి వాళ్ళ సిక్ ధర్మం ఏదైతే ఉందో దాని గొప్పతనం తెలియాలి. అందుకే మోదీ గారు క్రిస్మస్ టైంలో వచ్చేదని వీర్ బాల్ దివస్ గా ఆయన ఒకటి అనౌన్స్ చేశారు. అవును, నిజంగా కూడా అది అనౌన్స్ చేయడం కాదు, నా దృష్టిలో ఏమనిపిస్తుంది అంటే చాలా మందికి నచ్చకపోవచ్చు, November 14 నిజమైన బాలల దినోత్సవం కాదు, నిజంగా వీర్ బాల్ దివాస్నే మనము ఏమంటారు పిల్లల దినోత్సవంగా, బాలల దినోత్సవంగా చేసుకోవాలనిపిస్తుంది. నిజంగా వాళ్ళ గురించి వింటున్నప్పుడు కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి. ట్రూ. అందుకే చాలా హిందూ సంఘాలు కూడా సిక్కిజం ఏమి సపరేట్ కాదు, సనాతన ధర్మంలో ఒక పార్టేనని ఇటీవల అమిత్ షా గారు కూడా అదే మాట్లాడారు. సిక్ పిల్లలు వీర్బాల్ దివస్ అప్పుడు చిన్న చిన్న పిల్లలు మన దేశం కోసం, మన ధర్మం కోసం ఎలా పోరాడారు, వాళ్ళు ఎలా బలిదానం ఇచ్చారో తెలుసుకోవాలని. వీటన్నిటిని కప్పేస్తున్నారు, వీటన్నిటి గురు గ్రంథ్ సాహిబ్ నుంచి తీసేస్తున్నారు. కాబట్టి ఇప్పుడున్న జనరేషన్కి తెలియట్లేదు. అది తెలిసే ప్రయత్నమే మన ప్రభుత్వం కానివ్వండి, రకరకాల హిందూ సంఘాలు చేస్తున్నాయి. అందుకే వీటన్నిటిని టార్గెట్ చేస్తుంది యుఎస్ ఎకోసిస్టమ్. దీనికి మరొక ఉదాహరణ ఏంటి అంటే యుఎస్ ప్రతి ఇయర్ కూడా USCIRF అనే రిపోర్ట్ ఒకటి తయారు చేస్తుంది రిలీజియస్ ఫ్రీడమ్ బేస్ మీద. 2023లో మణిపూర్ గురించి క్రిస్టియన్స్ పర్సిక్యూట్ అవుతున్నారని చెప్పి ఆ రిపోర్ట్లో ఉంది. అండ్ ఇప్పుడు పన్ను ట్రంప్ ల్యాండ్ గురించి మాట్లాడాడు. ఈ ఇయర్ రిలీజ్ చేసిన దాంట్లో ఉమర్ ఖలీద్ గురించి వీళ్ళు మాట్లాడారు. ఉమర్ ఖలీద్ని జైల్లో పెట్టారా, నార్త్ ఈస్ట్. అవును, అది కూడా. సో పన్ను మళ్ళీ ఏం మాట్లాడాడో మనకి కనెక్ట్ అవుతుంది. దాని తర్వాత మరొక ముఖ్యమైన అంశం ఏంటి అంటే RSSని టార్గెట్ చేస్తూ వాళ్ళు మాట్లాడారు USCIRF. అవును. ఇదే RSS నార్త్ ఈస్ట్లో కానివ్వండి, RSS అంటామా, RSS అనుబంధిత సంఘాలు అంటామా, ఏవైనా సరే సిక్కుల్ని వాళ్ళు సనాతన ధర్మం నుంచి వేరవ్వకుండా ఉండాలి అని చెప్పి వాళ్ళు కలిపి ఉంచాలి అనే ఒక ప్రయత్నం చేస్తూ నార్త్ ఈస్ట్లో కూడా ఇవి ఏవైతే సపరేటిజం ఉందో అది సపరేట్ అవ్వకుండా కలిపి ఉండాలి అనే ఒక ప్రయత్నం మొత్తం ఎంటైర్ యాంటీ ఇండియా లాబీని ఏదైతే ఉందో దాన్ని తట్టుకుని సంఘ్ చేస్తోంది. సో అందుకే వీళ్ళు సంఘ్ని కానివ్వండి, హిందూ సంఘాలని కానివ్వండి, కేంద్ర ప్రభుత్వాన్ని కానివ్వండి, మోదీ గారిని కానివ్వండి లక్ష్యంగా చేసుకుని USCIRF రిపోర్ట్ ద్వారా, లేకపోతే ఖలిస్తాన్ ద్వారా, లేకపోతే రకరకాల సపరేటిస్టుల ద్వారా వీళ్ళు అటాకులన్నీ చేస్తూ ఉన్నారు. ఇంకొకటి పన్ను మాట్లాడాడు, అసలు ఆ మాట్లాడింది ఎందుకు మాట్లాడాడు అనేది ఇప్పుడు మీరు చెప్పిన లింక్ చేయని వల్ల అర్థమవుతుంది. కానీ పన్నుని వెనకుండి నడిపిస్తున్న వాళ్ళు ఒక US అయినా ఇంకెవరైనా ఉన్నారా? ఎస్పెషల్లీ అసలు ట్రంప్ ల్యాండ్ ఏంటి భారతదేశంలో ఒక స్టేట్స్ని చీల్చి అనేది నాకు అర్థం కాలేదు. అంటే ఇక్కడ US కాకుండా ఇంకెవరన్నా ఉన్నారా అంటే ఎవరున్నా ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు USకే ఆన్సరబుల్. ఓకే.
అంటే ఇప్పుడు మనం కెనడా ఉందంటాము, న్యూజిలాండ్ ఉందంటాము, జర్మనీ ఉందంటాము, యూకే, వీళ్ళు ఇవేవి ఇండిపెండెంట్ నేషన్స్ కాదండి. అవును. మనం ఇది ఒకటి అర్థం చేసుకోవాలి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దే ఆర్ ఆల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ యుఎస్ ఎకోసిస్టమ్ అంటామా, డీప్ స్టేట్ అంటామా, ఏదైనా సరే ఇవన్నీ ఒక టూల్స్ ఈ దేశాలన్నీ కూడా వాళ్ళకి. అందులో భాగంగానే వీళ్ళు ఇవన్నీ చేస్తూ వస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే దీంట్లో యుఎస్ నడిపే ఈ డీప్ స్టేట్ ఏదైతే ఉందో వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు. దాని తర్వాత పన్ను, ఇందాక మీరు ట్రంప్ ల్యాండ్ ఎందుకు అని అన్నారు. అండ్ మన ప్రభుత్వం కూడా నిజానికి దీన్ని ఎలాగా ఒక రకంగా చెప్పాలంటే కౌంటర్ చేస్తూ వస్తుందో, మీకు పన్ను ఏవైతే 5 స్టేట్స్ అన్నాడో ఆ 5 స్టేట్స్ని ఉదాహరణగా తీసుకుందాం. అండ్ దీంట్లో ఒక డేంజరస్ ఆస్పెక్ట్ ఏంటి అంటే, ఇట్ కుడ్ బి ఏదైతే క్రిస్టియన్ లాబీ ఉందో, ఎట్ ది సేమ్ టైం ఇస్లామిక్ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కలిసి పనిచేసే ఒక థ్రెట్ కూడా మనం కొట్టి పారేయలేం. అవును. ఎందుకంటున్నాను అంటే మేఘాలయ అంటే పన్ను అన్న స్టేట్స్ ఒకసారి చెప్తానండి. ఆ స్టేట్స్ ఈవెంట్స్ చెప్తా, దాన్ని బట్టి మనకి ప్యాటర్న్ అర్థమైపోతుంది. అస్సాం, మణిపూర్, మిజోరాం, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర. ఓకే, ఈ స్టేట్స్. ఫస్ట్ మనం మేఘాలయతో స్టార్ట్ చేద్దాం. మేఘాలయలో లాస్ట్ మంత్ ఆర్ ముందు మంత్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 monthsలో స్టేట్ గవర్నమెంట్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అనేది ఒక స్టార్ట్ చేసింది. చాలా మంది అనుకోవచ్చు మేఘాలయలో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఏంటి, అది అసలు ఎక్కడ ఉంటుంది, అక్కడ ఏంటి అని. కానీ మేఘాలయ ఎంత థ్రెట్లో ఉంది అంటే ఎన్ఐఏ లాస్ట్ మంత్ ఒక రైడ్ చేసింది 10 లొకేషన్స్ 5 స్టేట్స్లో. గుజరాత్, హర్యానా లాంటి స్టేట్స్ ఉంటాయి, ఓకే మనకు తెలిసిందే. కానీ దాంట్లో ఉన్న 2 నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏంటి అంటే త్రిపుర అండ్ మేఘాలయ. ఎందుకు రేట్ చేశారు? ఆల్-ఖైదా మాడ్యూల్ని బ్రేక్ చేయడానికి. ఓకే. ఆల్-ఖైదా ఎవరి కోసం, దేనికి ఏం హెల్ప్ చేస్తుంది? ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని, బంగ్లాదేశ్ ఇమిగ్రెంట్స్కి ఆల్-ఖైదా హెల్ప్ చేస్తుంది. ఆ మాడ్యూల్ని బస్ట్ చేయడానికి ఎన్ఐఏ రైడ్ చేసింది. మేఘాలయ, త్రిపుర కూడా ఒకటి ఉన్నాయి. దాని తర్వాత యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఏదైతే ఉందో అక్కడ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. సో మీకు ప్యాటర్న్ అర్థమవుతుంది, మేఘాలయ, త్రిపుర. నెక్స్ట్ నాగాల్యాండ్లో మామూలుగా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఈ మంత్ స్టార్టింగ్ అనుకుంటా, ఒక అమెరికా నుంచి ఒక పాస్టర్ వస్తే గవర్నమెంట్ అతన్ని తిప్పి పంపిస్తుంది, అతనికి వీసా అనుమతి ఇవ్వలే. ఆ పాస్టర్ ఫ్యామిలీ జవహర్ లాల్ నెహ్రూ ఉన్నప్పటి నుంచి అక్కడికి వస్తున్నారు. వాళ్ళ వల్ల చాలా కన్వర్షన్స్ కూడా జరిగాయి. సో గవర్నమెంట్ అవుట్ రైట్లీ యుఎస్ ఎవరైతే ఒక అతను ప్రీచర్ అంటామా లేకపోతే కన్వర్షన్ చేసే అతను అంటామా, ఇతను ఎవరైతే వచ్చాడో అతన్ని గవర్నమెంట్ అవుట్ రైట్ రిజెక్ట్ చేసింది, యూ కెనాట్ కమ్ అని. నెక్స్ట్ మిజోరాంలో మనం చూసుకున్నట్టయితే కనుక మీకు 4 ఇన్సిడెంట్స్ చెప్తానండి. ఇన్సిడెంట్ నెంబర్ 1 మీకు లాస్ట్ టైం నేను చెప్పాను బంగ్లాదేశ్ ఐఎస్ఐ ఎలా వాళ్ళు పనిచేస్తున్నారని. ఇప్పుడు అలాగే మిజోరాం బార్డర్లో వీళ్ళు ఐఎస్ఐ కానివ్వండి, బంగ్లాదేశ్ కానివ్వండి, అక్కడ జుంతాతో కలిపి అరకన్ ఆర్మీని స్ట్రెంథెన్ చేస్తున్నారు. ఈ అరకన్ ఆర్మీని హిందువుల మీద అట్రాసిటీస్ చేసింది. సో వీళ్ళు స్ట్రెంథెన్ అయితే మిజోరాం బార్డర్లో మనకి చాలా థ్రెట్. సిలిగురి కారిడార్కి ఇంపాక్ట్ కూడా అది ఇస్తుంది. మామూలుగా మనకి తెలిసింది నార్త్ ఈస్ట్కి వన్ ఆఫ్ ద ఓన్లీ వే ఏంటంటే సిలిగురి కారిడార్ అంటారు. దీన్ని కౌంటర్ చేయాలి అంటే మనకు అంత వల్నరబుల్ ఉండకూడదని కాలాదాన్ కారిడార్, మల్టీ మోడల్ కారిడార్ అనేది మన ప్రభుత్వం ఒకటి ఆలోచిస్తుంది. మయన్మార్ మీదుగా వెళ్తుంది. అది వెళ్ళాలంటే దానికి ఇంపార్టెంట్ వే మిజోరామే. ఓకే. అలాంటి మిజోరాం బార్డర్లో జుంతా అరకన్ ఆర్మీని స్ట్రెంథెన్ చేస్తోంది ఐఎస్ఐ అండ్ బంగ్లాదేశ్ ఇంటెలిజెన్స్. సో ఐఎస్ఐ, బంగ్లాదేశ్ ఇంటెలిజెన్స్ ఉందంటే అవి ఏమి ఇండివిజువల్ కాదు, యుఎస్ఏ చేస్తుంది. సో ఇవి 2 మిజోరాం నుంచి. థర్డ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే మిజోరాంలో లాస్ట్ ఇయర్ 2 యుఎస్ నేషనల్స్ వచ్చారు. ఎయిర్పోర్ట్లో దిగితే గవర్నమెంట్ వాళ్ళని ఎయిర్పోర్ట్ కూడా దాటనివ్వలే. వీళ్ళు ఇన్సర్జెన్సీకి హెల్ప్ చేస్తారు, ఇన్సర్జెన్సీకి వీళ్ళు పనిచేస్తారు, వీళ్ళు రాకూడదని చెప్పి పంపేసింది రిటర్న్ యుఎస్ నేషనల్స్ని. ఓకే. అండ్ లాస్ట్ ఇయరే మనం చూసుకున్నట్టయితే మిజోరాం సీఎం యుఎస్ వెళ్ళి కుకీ ల్యాండ్ గురించి ఎలా మాట్లాడారో అందరికీ తెలిసిందే మనకి. అది అఫీషియల్ గవర్నమెంట్ సైట్లోనే పెట్టించారు. చాలా అవుట్రేజ్ రావడంతో తీసేశారు. సరే, తర్వాత మిజోరాం సీఎం ఏంటి అంటే యుఎస్, యూకేని ఇక్కడ సెపరేటిజంని పెంచి పోషిస్తున్నాయి అనేటివన్నీ మాట్లాడారు. బట్ ఆయన వీళ్ళ ఇంటెన్షన్ ఏంటో మనకి అర్థమవుతుంది. అండ్ మిజోరాంలో ఎంత స్ట్రాంగ్గా క్రిస్టియానిటీ ఉంటుంది అంటే 2013లో మిజోరాం సీఎం దుర్గామాత ఐడల్ ముందర
దీపం వెలిగించినందుకు అక్కడ క్రిస్టియన్ సంఘాలు అపోజిషన్ పార్టీ వ్యతిరేకించాయి డైరెక్ట్. మీరు ఎలా చేస్తారు అలాగని? క్రిస్టియానిటీ అది ఒప్పుకోదు, మీరు ఎలా చేస్తారు, మీరు సీఎం అవ్వచ్చు అని. సో దీన్ని బట్టి అంటే మైండ్ సెట్ వీళ్ళది ఎలా ఉందనేది మనకు అర్థమవుతుంది. సో మనం ఇప్పుడు మేఘాలయ తెలుసుకున్నాం, త్రిపుర తెలుసుకున్నాం, నాగాలాండ్ తెలుసుకున్నాం, మిజోరాం తెలుసుకున్నాం. ఇంపార్టెంట్ మణిపూర్లో అందరికీ తెలిసిందే, అసలు దీని గురించి ఇంకెవ్వరు అందరికీ తెలిసిందే. కుకీస్కి మేటీస్కి మధ్య ఏం జరుగుతుంది అంతా. డానియల్ స్టీఫెన్ యుఎస్కి చాలా ఇంపార్టెంట్ పర్సన్. ఇతను కుకీస్ని ఆర్మ్ చేసింది ఇతనే. ఇతని గురించి తెలిసి మన గవర్నమెంట్ ఇతన్ని పంపేస్తే దొంగ వీసా ద్వారా ఇతను మళ్ళీ వచ్చి మళ్ళీ హెల్ప్ చేస్తూ ఉన్నాడు కన్వర్జన్ చేయడం. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇతను అస్సాంలో కూడా పనిచేస్తూ వచ్చాడు. ఇతనే నేపాల్లో కూడా ఇప్పుడు ఏదైతే జెన్జీ ప్రొటెస్ట్ అయ్యే ముందర ఇతను కూడా ఉన్నాడు నేపాల్లో. సో అక్కడ కన్వర్జన్స్ కూడా మనకి తెలిసింది ఎంత భారీ మోతాదులో అవుతున్నాయి, హిందూ సనాతన ధర్మం వదిలేసి క్రిస్టియానిటీ తీసుకోవడం. సో అంటే మీకు ఇది ప్యాటర్న్ ఏం చెప్తున్నానంటే, నార్త్ ఈస్ట్లో ఏవైతే పన్ను స్టేట్స్ చెప్పాడో ఆ స్టేట్స్లో నిజంగానే యుఎస్ ఎలాగ అంటే వాళ్ళది పెంచుతూ వెళ్తుంది, భారత్ సోవెర్నిటీని ఎలా ఛాలెంజ్ చేస్తున్నారు, దీన్ని భారత్ ఎలా ఎదుర్కొంటుందో చెప్దాం అనేది నా ఉద్దేశం. రీసెంట్గా నిన్న మొన్ననే ఎన్జిఓ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఒక రోడ్ ఆపేసింది, హైవే నిర్మాణం మణిపూర్లో. అది కడుతుంది ప్రభుత్వం కాదు, అక్కడ కుకీసే కడుతున్నారు. కుకీ సపరేటిస్టులు వాళ్ళ లీడర్స్ని ఏమంటారంటే టైగర్ అంటారు. ఆ హైవేకి వాళ్ళు టైగర్ రోడ్ అని పేరు పెట్టుకున్నారు. అంటే సింపుల్ ప్రొవకేషన్ చూడండి. అంటే వాళ్ళు ఎంత ఎటానమస్ వాళ్ళ ఎంత ఎటానమీ ఉందంటే వాళ్ళకి గవర్నమెంట్కి చెప్పకుండా వాళ్ళ ఇష్టారాజ్యంగా వాళ్ళు కట్టుకుంటూ వెళ్తే గవర్నమెంట్ ఇప్పుడు ఆపింది దాన్ని. సో అంటే మనకి థ్రెట్ ఎన్ని రకాలుగా, ఇప్పుడు మనం దాన్ని ఇంకా యాంప్లిఫై చేసాం అనుకోండి, మళ్ళీ క్రిస్టియన్స్ దాన్ని చెప్పంటారు. వాళ్ళు చేసేవి చెప్పరు, మనం మాట్లాడుతుంది మాత్రమే ఫోకస్ చేస్తారు. సో ఇది మన గవర్నమెంట్ కున్న థ్రెట్. ఇంకా ఫైనల్లీ అస్సాంకి వచ్చినట్టయితే అందరూ అస్సాంలో ఎంతసేపు కూడా బంగ్లాదేశీలు ఉన్నారు, రోహింగ్యాలు ఉన్నారు అని అంటారు. కానీ బంగ్లాదేశ్లో కూడా కన్వర్జన్ అనేది ఎంత యాక్టివ్ ఉంది, అది అస్సాం అది ఎంత థ్రెట్ అనేది మీకు 3 ఉదాహరణలు చెప్తా. 2022లో 2 జర్మన్ నేషనల్స్ టూరిస్ట్ వీసా మీద వచ్చి కన్వర్జన్ చేస్తుంటే గవర్నమెంట్ వాళ్ళని ఐడెంటిఫై చేసి పంపేసింది. ఇదే ఇన్సిడెంట్ లాస్ట్ ఇయర్ జరిగింది. మళ్ళీ యుఎస్ సిటిజన్స్ టూరిస్ట్ వీసా బేస్ మీద వచ్చి కన్వర్షన్ చేస్తుంటే మళ్ళీ పంపేసింది. అవును. బట్ దీనివల్ల కన్వర్షన్ ఆగిందా అంటే ఆగలేదు. ఎంత ఆగలేదు అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మామూలుగా ఎంతసేపు మనం అస్సాంలో ఈ మధ్య ఎవిక్షన్ అంటే ఇల్లీగల్ బంగ్లాదేశీలని రోహింగ్యాలని తీసేస్తున్న వార్తలు చదువుతూనే ఉన్నాం. హిమంత ప్రభుత్వం ఎలా చేస్తుంది, ఆయన ఎలా చేస్తున్నారని. సెంట్రల్ అస్సాము అంటే ఇది చాలామంది ఫోకస్ చేయలేదు. సెంట్రల్ అస్సాము కొన్ని రోజుల పాటు బాగా రగిలింది. ఎందుకు అంటే అక్కడ లోకల్స్ అక్కడున్న ఇల్లీగల్ వాళ్ళని తీయాలి అని. అయితే ప్రభుత్వం చర్చలు చేస్తూ ఉంది, కానీ అక్కడ లోకల్స్ ఏంటంటే వాళ్ళు ఎంత అంటే కోర్ట్ ఆర్డర్ ఉంది, ప్రభుత్వానికి కొన్ని కంపల్షన్స్ ఉన్నాయి, ఏరియా ఇవన్నీ కొన్ని కంపల్షన్స్ ఉండడంతో కొన్ని చోట్ల అవ్వలేదు, కొన్ని చోట్ల జరగాల్సిన ప్లేస్లో జరగలేదు, కొన్ని చోట్ల ఆగింది. దాంతో వాళ్ళు అసహనానికి లోనై ఏకంగా బీజేపీ లీడర్ ఇంటినే తగలెట్టేశారు. ఆయన అక్కడ ఒక ఇండిజినస్ ట్రైబ్ ఆయన లీడ్ చేస్తారు, దాంతోపాటు ఆయన బీజేపీ లీడర్, ఆయన ఇంటినే తగలెట్టేశారు. అయితే అక్కడ పీస్ తీసుకురావడానికి ప్రయత్నించింది ప్రభుత్వం కాదు, అక్కడ అది సెంట్రల్ అస్సాంలోని ఆంగ్లోంగ్, కార్బీ ఆంగ్లోంగ్ అనే ఒక ప్రాంతం. అది ట్రైబల్ ఏరియా, వనవాసీల ఏరియా. అక్కడ 300 చర్చిలు ఉన్నాయి. బాబోయ్, 300 చర్చిల్ని నడిపే ఆర్గనైజేషన్ మీరు క్రిస్మస్ని భారీగా చేసుకోకండి, నార్మల్గా చేసుకుందామని అన్నారు. దానివల్ల ఆగిందా ఆగలేదు అనేది పక్కన పెడితే 300 చర్చిలు ఉన్నాయి అంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉందో మీరు అర్థం చేసుకోండి. సో దీన్ని బట్టి చూసుకున్నట్టయితే ఇప్పుడు పన్ను ఏవైతే స్టేట్స్ చెప్పాడో ఆ స్టేట్స్లో క్రిస్టియానిటీ అనేది ఎలా కన్వర్షన్స్ అవుతున్నాయి, వాళ్ళు ఎలాగ మన సోవెర్నిటీకి థ్రెట్ అవుతున్నారో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఫైనల్గా మీరు ఇందాక అన్నారు వీళ్ళు ఎందుకు ట్రంప్ ఎందుకు ఇవన్నీ చేస్తాడు. సింపుల్గా ఏంటంటేనండి, బేసికల్గా ట్రంప్ చాలామంది ఏమంటారంటే రిపబ్లికన్స్ అనేవాళ్ళు క్రిస్టియన్స్ ఉంటారు, డెమోక్రాట్స్ అనేవాళ్ళు ఏంటంటే కొంచెం లిబరల్స్ అంటారు. ఎవరున్నా సరే వీళ్ళకి ఫండింగ్ చేసే వాళ్ళు 2 sides ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కనుక
ట్రంప్ ఒకవేళ నిజంగా కంప్లీట్ క్రిస్టియన్ సైడే ఉన్నట్టయితే గనక మనం సిరియాలో మరి చర్చిల్ని తగలెడితే ట్రంప్ ఏం మాట్లాడలేదు. అవును, సిరియాలో సరే, నైజీరియాలో చేశారంటే అక్కడ జియో పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంది. నైజీరియాలో అటాక్ చేయడం వెనక జియో పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంది. బంగ్లాదేశ్లో కూడా చర్చిలు తగలెట్టినప్పుడు మాట్లాడలే. సో ఏంటంటే బ్లాక్ అండ్ వైట్ ఉండదండి. కానీ ట్రంప్కి రిపబ్లికన్స్కి ఉండే ఒక కంపల్షన్ అంటామో, ప్రెషర్ అంటామో, ఒక డీల్ అంటాం. ఏంటి అంటే ఇవాంజలికల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు రిపబ్లికన్స్ని ఎక్కువ సపోర్ట్ చేస్తారు. ఇవాంజలికల్స్ అంటే ఎవరంటే కన్వర్షన్స్ చేసేవాళ్ళు. ఓకే. సో దీన్ని బట్టి పిక్చర్ మనకు అర్థమైపోతుంది క్లియర్గా. సో దీనికి ఇంకొక పెద్ద థ్రెట్ మనకి ఏంటి అంటే వీళ్ళు వాడేది యుఎస్ సోల్జర్స్ని. మనం ఐ థింక్ అక్టోబర్ నవంబర్లో మనం ఒక న్యూస్ చూసాం. పూణేలో ఒక యుఎస్ ఫార్మర్ సోల్జర్ని పట్టుకున్నారు. ఎందుకంటే అతను ట్రైబల్స్ను, దళితులను కన్వర్ట్ చేస్తూ దొరికాడు. సోల్జర్స్ కూడా కన్వర్ట్ చేస్తారు. వాళ్ళ స్పెషల్ ఫోర్సెస్ అయిన తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది, వాళ్ళు సెలెక్ట్ చేసుకునే ఉంటాయి. దాంట్లో ఇవి కూడా ఉంటుంది, క్రిస్టియానిటీ స్ప్రెడ్ చేయడం, రెజ్యూమ్ చేంజ్, ఇవి కూడా ఉంటాయి. సో ఆబ్వియస్లీ ఇప్పుడు వీళ్ళు కన్వర్ట్ చేస్తూ వెళ్తే వాళ్ళు ఆబ్వియస్లీ మన రెజ్యూమ్ చేంజ్కి, సోవెనిటీ థ్రెట్కి వస్తారు. సో పాయింట్ ఏంటంటే పన్నుది ఇండివిజువల్ కాదండి. పన్ను అవ్వనివ్వండి, ఖలిస్తాన్ అవ్వనివ్వండి, ఈ క్రిస్టియన్ మాఫియా అవ్వనివ్వండి, ఇస్లామిక్ అవ్వనివ్వండి, ఇవన్నీ కూడా భారత్ మీద యుఎస్ ఎకోసిస్టమ్ చేసే కోఆర్డినేటెడ్ అటాక్లో భాగమే ఇది. అంటే మనకు కంటికి కనిపించే వాళ్ళకంటే కంటికి కనబడి శత్రువులు చాలా మంది ఉన్నారు. చాలా పెద్ద పోరాటమే చేస్తోంది ప్రభుత్వం, మనకు అర్థం కావట్లేదు. అంతే. అంటే ఇప్పుడు అందరూ అనడం కాదు, ట్విట్టర్ వారియర్స్, యూట్యూబ్ వారియర్స్ అంటారు ప్రభుత్వం మాట్లాడదు, ప్రభుత్వం కొన్నిసార్లు మాట్లాడలేని పరిస్థితి కూడా ఉంటుంది. ఇప్పుడు ఇంత సిచ్యువేషన్ ఉంటే ఎటు మాట్లాడుతుంది, ఎటు మాట్లాడితే ఏమవుతుంది, ఏం జరిగినా అస్థిరత వస్తే ఇంకా ప్రాబ్లం అవుతుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ ఒక రకంగా ఎకోసిస్టమ్ కోరుకునేది కూడా మాట్లాడాలి అని, ఎకోసిస్టమ్ కోరుకునేది కూడా రియాక్ట్ అవ్వాలి అని. ఎందుకంటే షేక్ హసీనాది కానివ్వండి, లేకపోతే యుక్రెయిన్లో కానివ్వండి, బుల్లెట్లు ఫైర్ చేశారు కాబట్టే రెజ్యూమ్ చేంజ్లు జరిగాయి. వాళ్ళు గొడవలు కోరుకునేది కూడా అందుకే మోదీ గారు గొడవలు అవ్వనివ్వరు, అందుకే నోరు మూసుకుని ఉంటారు. కానీ మౌనంగా ఉంటారు అంటే దాని అర్థం ఆయన ఏం చెయ్యట్లేదని కాదు, చేస్తారు కానీ కనబడదు. ప్రతిసారి మాటలతోనే సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అంతే. అసలు ఇవన్నీ కుట్రలు జరుగుతున్నాయి, ఇదంతా ఓకే, కానీ అసలు నిజంగా 5 స్టేట్స్ లోపల నిజమైన పరిస్థితులు ఎట్లున్నాయి? 5 స్టేట్స్ లోపల నిజమైన పరిస్థితులు అంటే ఇందాక చెప్పినట్టుగానే థ్రెట్ ఉందండి 2 సైడ్స్ నుంచి. అంటే అటు ఒక పక్కన బంగ్లాదేశ్ ఇప్పుడు డీస్టేబిలైజ్ అవుతూ ఉంది, మయన్మార్ మనకి తెలిసిందే, ఇంటర్నల్ 0.5 ఫ్రంట్ మనకి తెలిసిందే. సో అండ్ ఇప్పుడు మనకి ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి. 26లో వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి, అస్సాంలో ఎలక్షన్స్ ఉన్నాయి. ఇవే రాష్ట్రాల్లో బంగ్లాదేశీలది కూడా ఒక కీ రోల్ గా నడుస్తుంది. అవును. హిమంత విశ్వశర్మ అయితే డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు, నాకు నేను ఏం చేసినా ముస్లిమ్స్ నాకు ఓటేయరు అనేది చాలా క్లియర్ గా చెప్పేసిండు. అంటే నాకు ఆయన తెలివి అంటే ఆయనది ప్యాటర్న్ ఏంటి అంటే ఆయన అర్థం చేసుకున్నది, ఆయన మియా ముస్లిమ్స్ అంటారు, అస్సామీ ముస్లిమ్స్ అంటారు. ఆయన మియా ముస్లిమ్స్ నాకు ఓటేయరు అంటారు. సో ఏంటంటే అక్కడ ప్రభుత్వాలకి అంటే బీజేపీ పార్టీకి కూడా తెలుసండి అక్కడ థ్రెట్ ఏంటి అని. చాలా మంది ఏంటంటే చర్చికి బీజేపీ లీడర్లు ఎందుకు వెళ్తారని చెప్పి అంటారు. కొన్ని లాంగ్ టర్మ్ గెయిన్స్ కావాలి అంటే గనక కొన్ని చేయక తప్పదు. జియో పాలిటిక్స్ అనేటిదండి, అంటే పవర్ కానీ జియో పాలిటిక్స్ లో మనం గెలవాలంటే పవర్ ఉండాలి. పవర్ ఉండాలి అంటే గనక కాంప్రమైజ్ అవుతున్నారని అనను, కొన్ని పనులు చేయాలి. లాంగ్ టర్మ్ లో మనం గెలవాలి అన్నట్టయితే షార్ట్ టర్మ్ లో కొన్ని గేమ్ ఆఫ్ డిసెప్షన్ అంటారు. ఇప్పుడు మోదీ గారు చర్చికి వెళ్ళినంత మాత్రాన ఆయన నిజానికి ఆయన ఏమి క్రిస్టియానిటీకి సపోర్ట్ చేసినట్టు కాదు. ఇందాక చెప్పినట్టుగా నరేటివ్ని తిప్పికొట్టడం, వీళ్ళు నరేటివ్ ఏదైతే అటాక్ చేస్తున్నారు ఇది అంటున్నట్టు, మరి మోదీ చర్చిలోనే ఉన్నారు కదా, మోదీ గారు చర్చిలోనే ఉన్నారు, ఆయన జీసస్ గురించి మాట్లాడుతున్నారు. సో అది మెయిన్ ఏంటంటే మన వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గేమ్ అర్థం చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ ఉంటుంది, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే నిజమైన లీడర్ అని. బాబోయ్, అంటే మనం పొద్దున్న లేస్తే చూసుకుంటూ మోదీ గవర్నమెంట్ ఈ విషయంలో ఏం చేస్తుంది, ఆ విషయంలో ఏం చేస్తుంది, హిందువులు కూడా డిసప్పాయింట్ అవుతున్నారు. ఏదో ఒకటి అర్నబ్ గోస్వామి గారు మాట్లాడారని చూసినాం, అర్నబ్ గోస్వామి కూడా మోదీకి వ్యతిరేకంగా అయిపోయారు. ఇలాంటివన్నీ మాట్లాడే మనకు అసలు ఏం జరుగుతుందనేది తెలియకుండానే మాట్లాడుతున్నాం.
అభిమన్యుడు వెళ్ళిన వ్యూహంలో కంటే పెద్ద వ్యూహం ఇప్పుడు భారత్లో ఉంది, దీన్ని ఎత్తుకొని రావాలి. ఈ టైంలో ఈ 5 స్టేట్స్ అనే కాదు, భారతదేశంలోని ప్రజలు ఎలా ఆలోచించాలి, వాళ్ళ ఆలోచన సరళి ఎలా ఉండాలి, ప్రభుత్వానికి ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలంటారు? ఓపిక్గా ఉండాలి అంతే, అంతకంటే ఇంక ఈ ఏం చేసినా సరే ప్రభుత్వం మంచిగా చేస్తుంది అనుకోవాలి. కొన్ని మనకి నచ్చకపోవచ్చు, కానీ అది కూడా వ్యూహమే అనుకోవాలి. అండ్ ఎందుకంటేనండి ఇప్పుడు చూడండి, మోదీ గారు వచ్చినప్పటి నుంచి ఆయన 23 ఏళ్ళ నుంచి ఆయన ఇది ఎదుర్కొంటూనే ఉన్నారు. ఆయన సీఎం అయినప్పటి నుంచే దింపాలని చూస్తున్నారు, కానీ పిఎం అయ్యాక అది ఇంకా ఎక్కువ అవుతుంది. నిన్ననే వచ్చింది వార్త, మనం 4th లార్జెస్ట్ అవ్వబోతున్నామని. మనం ఎంత ఎదుగుతూ వెళ్తే మన మీద దాడి అంత తీవ్రంగా అవుతూ వెళ్తుంది. ఓపిక్గా ఉండాలి. ఏంటి అంటే రియాక్ట్ అయ్యేది టైం ఇది కాదు, రియాక్ట్ అవ్వాల్సిన సమయం వస్తుంది. వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి సమాధానం వస్తుంది. సింపుల్ ఎగ్జాంపుల్ అండి, మోదీ గారు రానంత వరకు ఇప్పుడు ఏంటంటే మనం రియాక్ట్ అవ్వాలి, మనం ఇది చేయాలి, భారత్ ఎందుకు బంగ్లాదేశ్ మీద చేయట్లేదు, భారత్ ఎందుకు పాకిస్తాన్ మీద చేయట్లేదు, యుఎస్కి ఎందుకు. కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎవరికి ఆలోచన రాలేదు, ఎందుకంటే మోదీ గారు ఒక ఆశలు చూపించారు, ఆయన ఒక స్టాండర్డ్ సెట్ చేశారు. ఇప్పుడు పాకిస్తాన్ని అటాక్ మనం చేయాలి అంటున్నామంటే అటాక్ ఎందుకు చేయట్లేదని అడుగుతాం. ఎప్పుడు చేస్తామా చేయమని కాదు, ఎందుకంటే మోదీ గారు 3 times చేశారు. ప్రతిసారి ఇప్పుడు ఫస్ట్ సర్జికల్ స్ట్రైక్ అన్నారు నార్మల్గా, తర్వాత ఎయిర్ స్ట్రైక్, తర్వాత ఆపరేషన్ సింధూర్ పెరుగుతూ వెళ్ళింది. సో ఏంటంటే నెక్స్ట్ ఎప్పుడు అంటే వాళ్ళకు కూడా తెలుసు, మోదీ గారే అన్నారు ఒకసారి, ఇంకో భీ పతా హై కరేగాతో యహీ కరేగా నాయనకాయనే అంటూ. సో కొన్నిసార్లు ఓపిక్గా ఇప్పుడు ఏంటంటే నష్టం జరగకూడదండి కంట్రీకి, వార్లోకి వెళ్ళకూడదు, ఎవరితో మన శత్రుత్వం పెట్టుకోకూడదు, మనం అందరితో కలిసే ఉండాలి. యుఎస్ మనకి థ్రెట్టే, కానీ యుఎస్ను అబాండన్ చేయలేం. చైనా మనకి థ్రెట్టే, కానీ చైనాను వదలలేం. యుఎస్తోని ఉండాలి, చైనాతోని ఉండాలి, వీళ్ళతో వ్యాపారం చేయాలి, వాళ్ళతో వ్యాపారం చేయాలి. మనం ఆర్థికంగా బలపడాలి, ఆత్మనిర్భర్ అవ్వాలి. ఇది అయిన తర్వాత మన గేమ్ ప్లాన్ ఇంకోలా ఉంటుంది, మనం ఇచ్చే ఆన్సర్లు ఇంకోలా ఉంటాయి. అప్పటి వరకు ఓపిక్గా ఉండాలి, ప్రభుత్వం చేసేదాన్ని సమర్థించాలి. నేనైతే అదే చెప్తాను. మోదీ భక్తు కాదండి, దేశహితం కోరుకునేవాడిగా నేనైతే ఇదే చెప్తాను. రైట్, థ్యాంక్ యూ శ్రీహర్ష గారు, మళ్ళీ టైం ఇచ్చి చాలా విషయాలు చెప్పారు. మొత్తానికి చూశారు కదా, సిక్కులు వేరు కాదండి, సనాతన హిందూ ధర్మంలో భాగమే. నిజంగా బాల్ దివాస్ దాని గురించి ఒక ఇన్సిడెంట్ చెప్తాను. అప్పుడు అక్కడున్న ముస్లిం రాజులు, మీరు పిల్లలు కదా, మిమ్మల్ని వదిలేస్తే ఏం చేస్తారని అడుగుతారట. అడిగితే ఆ పిల్లలు చెప్తారు, నేను మళ్ళీ సైనికులను తయారు చేసుకొని నీ మీదే పోరాటానికి వస్తా అని చెప్తాడు. అది ఆయన ఊహించి లేక షాక్ అయిపోయి వాళ్ళను బ్రతికుండగానే జీవ సమాధి చేసేస్తాడు. చేసినా సరే మేము ఈ ధర్మం కోసమే ఉంటాం, మతం మారము అని చెప్పారు. అలాంటిది వాళ్ళ వారసులైన సిక్కులు ఈరోజు బ్రిటిష్ మతాలకి, భారతదేశ మతాలు కాని మతాలకి సపోర్ట్ చేస్తూ భారతదేశానికి వెన్నుపోటు పొడవాలి అనుకునే వాళ్ళకు అండగా నిలవకండి. అది మీవాడు చెప్పినా తప్పు అనే విషయాన్ని గ్రహించండి. నాయకులు అధికారంలో ఉండి ఏమీ చెయ్యట్లేదు అని నింద మోపే బదులు వాళ్ళు ఏం చేస్తున్నారనేది ఒక్క నిమిషం ఆలోచించండి. ఓపిక, సహనం ఈరోజు భారతీయులకు చాలా 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 అవసరం. ఎందుకంటే భారతదేశాన్ని నిలబెట్టడం కోసం, ప్రభుత్వాన్ని పడగొట్టకుండా ఉండడం కోసం, మన క్షేమం కోరే ప్రభుత్వాన్ని, మనకు రక్షణ ఇస్తున్న ఈ దేశాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత. అందులో అందరం భాగస్వాములం అవుదాం. జై హింద్, జై భారత్.